మధుమాసము అనగా చైత్రమాసము, మాధవ మాసము అనగా వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము అనగా ఈ జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అనగా ప్రజాపతి. రవివర్మ గారిలాగా బొమ్మ గీయలేం, చిత్రపటాన్ని చేయలేం, కానీ ఆయనలో ఉన్నటువంటి లోపాలను ప్రతి వాళ్ళు చూస్తూ ఉంటారు. అనంత పద్మనాభస్వామి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నాభి నుంచి బ్రహ్మగారు వచ్చారు కదా, పద్మనాభుడు కదా. మరి బ్రహ్మగారి యొక్క కేశములు జుట్టేమో తెల్లగా వేస్తారు, శ్రీ మహావిష్ణువు యొక్క జుట్టేమో నల్లగా వేస్తారు. ఇక్కడ ఉద్దేశం జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని ఉద్దేశం. కనుక జ్యేష్ఠ మాసంలో బ్రహ్మగారిని పూజించాలి. ఒకసారి మనం ఆలోచిద్దాం. భగవంతుడికి గుణగణములు ఉండవు, నిర్గుణ పరబ్రహ్మమూర్తి